హలో గాయ్స్, వెల్కమ్ టు అబీస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటనేది ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ అయితే చూసేశారు కదా. మా బాబుని బీచ్కి తీసుకెళ్ళాము. సో తను ఎలా ఎంజాయ్ చేశాడో చూసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మేము వెళ్ళిన బీచ్ వైజాగ్ ఋషికొండ బీచ్. చాలా బాగుంది. ఈ వ్యూ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. బీచ్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇలా రోడ్ సైడ్ ఉన్న షాప్స్లో టాయ్స్, హ్యాట్స్, గవ్వలతో చేసిన మిర్రర్స్, కీ చైన్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అభిరామ్ హాయ్ చెప్పు. హాయ్. ఎక్కడికి వచ్చావు నువ్వు? బీచ్. మా అభిరామ్ అల్లరి స్టార్ట్ చేశాడు. ఇక ఆ టాయ్స్ చూసిన దగ్గర నుంచి కొనివ్వమని అల్లరి పెడుతున్నాడు. సో బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా బాగుంది. ఇక్కడ రైడ్స్ కూడా ఉన్నాయి, చూసేయండి. ఇలా రైడ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈవినింగ్ 5 లోపే వెళ్ళి టికెట్స్ అయితే తీసుకోండి. ఆఫ్టర్ 5:30 తర్వాత రైడ్స్కి అయితే పోలీసులు ఎలో ఇవ్వరు. సో ముందే వెళ్ళి టికెట్ తీసుకొని వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, మా బాబుని వాటర్లోకి తీసుకెళ్దాం అనుకుంటే రాను అంటున్నాడు. ఈ శాండ్లో కూర్చొని ఆడుకుంటాడంట. ఈ శాండ్ అయితే అందరి మీద వేయొచ్చు, హెయిర్లో వేసుకోవచ్చు కదా. సో నాకు ఇక్కడే బాగుంది, ఇక్కడే ఆడుకుంటానని చెప్పి రావట్లేదు వాటర్లోకి. ఇక్కడ నేను తనతో చెప్తున్నాను, అక్కడ వాటర్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఆడుకుందాం రా అంటే లేదు ఇక్కడే ఆడుకుంటా అంటున్నాడు. యాక్చువల్లీ తనకి అర్థం కాలేదు అవి వాటర్ అని. వేవ్స్ వస్తున్నాయి కదా, ఏంటో అనుకున్నాడు. ఇలా కాదులే అని చెప్పేసి వాళ్ళ డాడీ ఎత్తుకొని వెళ్ళి వాటర్లో నుంచోపెట్టాడు. వాటర్లో నుంచోబెట్టినాక చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో. వావ్, ఇవి వాటరా అని చెప్పి అప్పుడు చూస్తున్నాడు. వేవ్స్ టచ్ అవుతున్నప్పుడల్లా ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అయితే ఎంత క్యూట్గా అనిపించాయో. చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాటర్లో. ఇక్కడ చూడండి, వాటర్లో లెగ్స్ కొంచెం శాండ్లోకి వెళ్ళినట్టు ఉంటాయి కదా, అవి చూసుకుంటున్నాడు ఏంటి ఇలా అవుతుంది అని. ఇక్కడ వచ్చేసి ఇంకొంచెం ముందుకి వాటర్లోకి వెళ్తానని చెప్పేసి వెళ్తున్నాడు. మేమైతే లోపలికి కూడా వెళ్ళలేదు, ఇలా ఎడ్జిలో ఉండే ఎంజాయ్ చేసాము. ఆఫ్టర్ 6 PM మనకు కూడా బీచ్లోకి వెళ్ళడానికి ఏలో ఉండదు. వాకింగ్ ఏరియా, పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ నుంచొని మనం బీచ్ వ్యూ అయితే చూడాలి. లోపలికి వెళ్ళడానికి అయితే ఏలో ఉండదు. ఇక్కడ వచ్చేసి నేను ఆడిపిస్తున్నాను, మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు. ఇక్కడైతే కైట్స్ ఎగరేస్తున్నారు, చాలా పైకి వెళ్తున్నాయి. అండ్ మేము వెళ్ళిన నెక్స్ట్ డే కైట్ ఫెస్టివల్ కూడా ఉందంట. మాకైతే ముందు తెలీదు. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఇలా కైట్ ఫెస్టివల్ అనేది పెడతారంట. అది చూడడానికి కూడా చాలా మంది వస్తారంట. సంక్రాంతి టైం కదా, సో ఇలా కైట్ ఫెస్టివల్ అయితే పెడతారంట. ఇక్కడ చూడండి, మా హస్బెండ్ మా బాబు మీద వాటర్ వేస్తుంటే మా బాబు కింద ఉన్న శాండ్ తీసి మా మీద వేస్తున్నాడు. మీరు నా మీద వాటర్ వేస్తే నేను మీ మీద శాండ్ వేస్తా అని చెప్పి మొత్తం బట్టల నిండా వేసేసాడు. పడిపోతానేమో అని చెప్పేసి గట్టిగా నా డ్రెస్సును పట్టుకొని మరి వాళ్ళ డాడీ మీద శాండ్ని అయితే వేస్తున్నాడు. అండ్ ఇక్కడ వేవ్ దగ్గరగా వచ్చేసరికి భయపడి ఏడ్చేశాడు. సన్సెట్ టైంలో బీచ్లో వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ మా బాబుతో పిక్స్ దిగుదామని చూస్తుంటే తనైతే ఆడుకుంటూనే ఉన్నాడు. ఇంక ఇది అయ్యే పనిలా లేదులే అని చెప్పేసి నేను కూడా తనతోనే ఆడుకున్నాను. వాటర్లో కూర్చొని ఇంక శాండ్తో ఆడుకోవడం మొదలు పెట్టాడు. వేవ్ ఫోర్స్కి కింద పడిపోతాడేమో అని చెప్పేసి మా హస్బెండ్ హ్యాండ్ సపోర్ట్ ఇస్తుంటే అరుస్తున్నాడు పట్టుకోవద్దని చెప్పేసి. తను ఒక్కడే ఆడుకుంటాడంట, మమ్మల్ని దగ్గరకు కూడా రానివ్వట్లేదు. వీడియో అయితే ఎండ్ వరకు చూసారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అబీస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.